నమస్కారమండి. ఈరోజు మనం ఒక చాలా ప్రాచీనమైన, అద్భుతమైన, శక్తివంతమైన స్తోత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే శ్రీరామ రక్షా స్తోత్రం. అసలు రాముడి పేరే మనకి ఒక కవచంలా ఎలా మారుతుంది? దాని ప్రత్యేకతేంటి? పదండి, మనం కలిసి తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్న ప్రపంచం చూస్తే ఎప్పుడు ఏదో ఒక అనిశ్చితి కదా. అటువంటప్పుడు మనకి నిజమైన రక్షణ ఎక్కడ దొరుకుతుంది అని మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తుంది. మన పెద్దవాళ్లైతే దీనికి సమాధానం భగవంతుని మీద నమ్మకంలో, ప్రార్థనలో ఉందని చెప్పేవారు. సరే, మరి ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామంటే, మొదటగా ఈ స్తోత్రం యొక్క గొప్పతనమేంటో చూద్దాం. ఆ తర్వాత మన శరీరానికి ఇది ఒక దైవిక కవచంలా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇంకా దీన్ని పఠించడం వల్ల కలిగే శక్తి, రాముడి గుణగణాల వర్ణన, చివరగా ఇది ఎప్పటికీ నిలిచిపోయే ప్రార్థనగా ఎందుకు మారిందో కూడా చూద్దాం. సరే, మొదటి భాగంతో మొదలుపెడదాం. ఒక ప్రాచీన రక్షణ స్తోత్రం. అసలు ఈ రామరక్ష స్తోత్రం ముఖ్య ఉద్దేశ్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుతమైన స్తోత్రాన్ని మనకు అందించింది బుధకౌశిక మహర్షి అంట. చూడండి, ఇది కేవలం ఒక మామూలు ప్రార్థన కాదు, మన పాపాలను పోగొట్టి కోరికలను తీర్చే ఒక దివ్యమైన రక్షణ కవచంలాంటిది. అందుకే దీన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తే మనకి ఆ దైవ సంరక్షణ తప్పక లభిస్తుందని గట్టిగా నమ్ముతారు. ఇక రెండవ భాగానికే వచ్చేద్దాం. శరీరానికి దైవిక కవచం. అసలిది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇందులోని ప్రతి శ్లోకం అక్షరాల మన చుట్టూ ఒక శక్తి కవచాన్ని ఎలా నిర్మిస్తోందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ స్తోత్రానికి గుండెలాంటిది ఆ పదం కవచం. అంటే మనందరికీ తెలిసినట్టే ఆర్మర్. కాని ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏదో యుద్ధంలో వేసుకునే కవచం గురించి కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక కవచం. మన శరీరంలోని ప్రతి అవయవానికి దైవిక రక్షణను కోరుతూ నిర్మించుకునే ఒక అద్భుతమైన కవచం. ఈ అద్భుతమైన కవచ నిర్మాణం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? మన తలనుంచి. శ్లోకంలో ఏమంటారంటే, శిరోమే రాఘవాహ పాతు అంటే రఘువంశ తిలకుడైన శ్రీరాముడు నా శిరస్సును రక్షించుగాక అని. మన ఆలోచనలన్నీ పుట్టేదిక్కడే కదా. అందుకే రక్షణ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. తల తర్వాత మనమీ ప్రపంచాన్ని చూసే కళ్ళు. కౌసల్యేయో దృశౌపాతు అంటే కౌసల్యాదేవి కుమారుడైన రాముడు నా కళ్లను కాపాడుగాక. మనం చూసే ప్రతి దాంట్లో మంచిని చూడగలిగే శక్తినివ్వమని కోరడమన్మాట. ఇక మన భావాలన్నిటికీ కేంద్రమైన హృదయం. హృదయం జామధజ్ఞజిత్. పరశురాముడి గర్వాన్ని అణచిన ఆ శ్రీరాముడు నా గుండెను కాపాడుగాక అని అర్థం. అంటే మనలో ఉండే ధైర్యానికి, ప్రేమకు, కరుణకు రక్ష కోరడమన్మాట. ఆ తర్వాత మనల్ని జీవితంలో ముందుకు నడిపించే మన పాదాలు. పాదో విభీషణ శ్రీదహ అంటే విభీషణుడికి రాజ్యాన్ని, సంపదను ఇచ్చిన ఆ రాముడే నా పాదాలను కాపాడాలి అని. మనం నడిచే దారి ఎప్పుడూ సరైనదిగా, ధర్మబద్ధంగా ఉండాలని కోరుకోవడం. చివరిగా ఈ కవచాన్ని పూర్తి చేస్తూ పాతు రామోఖిలం వపుహూ, శ్రీరాముడు నా యావత్ శరీరాన్ని రక్షించుగాక. చూసరా, ఇలా తలనుంచి పాదాల వరకు ప్రతి ఒక్క అవయవాన్ని పేరు పెట్టి మరీ రక్షణ కోరుతూ ఈ దైవిక కవచం పూర్తవుతుంది. ఎంత అద్భుతంగా ఉంది కదూ. సరే, ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం. పారాయణ శక్తి. అసలు ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల మనకు ఏం లాభాలు కలుగుతాయి ఇప్పుడు చూద్దాం. 10వ శ్లోకం చాలా స్పష్టంగా చెబుతోంది. ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే దీర్ఘాయుషు, సుఖసంతోషాలు, మంచి సంతానం, ప్రతి పనిలో విజయం, అన్నింటికన్నా ముఖ్యంగా వినయం కలుగుతాయట. ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ కేవలం భౌతికమైన కోరికలు కాదు. ఒక మనిషి సంపూర్ణంగా, ఆనందంగా జీవించడానికి కావలసినవన్నీ ఇందులో ఉన్నాయి. ఇక 13వ శ్లోకమైతే ఈ స్తోత్రం పవర్ని పీక్స్కి తీసుకెళ్తుంది. ఏముంటుందంటే, ఈ రామనామ మంత్రాన్ని మెడలో కవచంలా ధరించినవాడికి సకల సిద్ధులు అరచేతిలో ఉంటాయంట. అంటే ఆలోచించండి, కేవలం రాముడి పేర్ని మనసులో తలుచుకుంటే ఎంత శక్తి వస్తుందో. ఇక 4వ భాగానికి వచ్చాం. శ్రీరాముని స్తుతి. అంటే ఈ స్తోత్రంలో మనం రాముడిలోని ఏ ఏ దైవిక గుణాలను తలుచుకుంటున్నామో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్తోత్రంలో రామలక్ష్మణులను వర్ణించిన తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్లల్లో మనకు 2 రకాల రూపాలు కనిపిస్తాయి. ఒకవైపు చూస్తే వాళ్లు అందమైన, శక్తివంతమైన రాజకుమారులు. కాని అదే సమయంలో మరోవైపు చూస్తే
వాళ్ళు నారచీరలు కట్టుకుని అడవిలో దొరికే పండ్లు దుంపలు తింటూ ఎంతో క్రమశిక్షణతో ఆత్మనిగ్రహంతో జీవించే గొప్ప తపస్వులు. అంటే చూడండి, రాజభోగాల్లో ఉన్నా అడవిలో కష్టాల్లో ఉన్నా వాళ్ళు ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అదే వారి గొప్పతనం. ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం. ఒక కాలాతీత ప్రార్థన. అంటే ఎన్ని యుగాలు మారినా ఈ ప్రార్థన ఎందుకు నిలిచిపోయింది? ఇది మనకిచ్చే నమ్మకం, శరణాగతి అనే సందేశమేంటో ఇప్పుడు చూద్దాం. మొత్తం స్తోత్రం యొక్క సారాంశమంతా మనకు ఈ 35వ శ్లోకంలో కనిపిస్తుంది. ఆపదలను పోగొట్టేవాడు, సకల సంపదలను ప్రసాదించేవాడు, అందరికీ ప్రియమైన ఆ శ్రీరామునికి నేను పదే పదే నమస్కరిస్తున్నాను. చూసారా, ఆయనే అన్నీ చూసుకుంటాడనే పూర్తి శరణాగతి భావం. అదే ఈ ప్రార్థనకు ప్రాణం. సరే, ఈ ప్రయాణాన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. వేల ఏళ్ల క్రితం రాసిన ఈ ప్రార్థన ఈరోజు మన జీవితాల్లో బలాన్ని, ధైర్యాన్ని ఎలా ఇవ్వగలదు? ఒక్కసారి ఆలోచిస్తే బహుశా నమ్మకం, మనశ్శాంతి, వీటి నుండి వచ్చే శక్తికి కాలంతో సంబంధం ఉండదేమో కదండి? ఆలోచించండి. నమస్కారం.